నేడు 6వ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అయితే అసెంబ్లీని నడపడంతో రేవంత్ సర్కారు విఫలమైంది. మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఫ్లోర్ కోఆర్డినేషన్ దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందజేస్తారు. కిరణ్, ఇప్పటికే మనం పద్దులపై చర్చ జరగనుంది ఇవాళ. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ సభ్యులకు బుక్కులు అందజేయాల్సి ఉంది, కానీ ఇప్పటికీ కూడా సభ్యులకు బుక్కులు అందజేయనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సభ్యులు ఏమంటున్నారు? పూర్తిగా 6వ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతా ఉన్నాయి. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు స్పీకర్. ఆ తర్వాత పలు పద్దులపైన కూడా చర్చ జరుగుతుంది. అయితే పూర్తిగా అసెంబ్లీని నడపడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకంటే గంటల కొద్దీ సమయాన్ని కాలయాపన చేస్తూ వాయిదాలు వేస్తూ వాళ్లకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే సభను నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక ప్రొసీజర్ను ఫాలో కాకుండా ఇష్టానుసారంగా సభను నడిపిస్తుండడం పట్ల కూడా ఇటు బీఆర్ఎస్ సభ్యులు కూడా నిన్న వాకౌట్ చేయడం జరిగింది. ఈ రోజు పద్దులపైన చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో పద్దుల పుస్తకాలు నిన్న సాయంత్రం వరకు కూడా ఇవ్వకపోవడంతో మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఏదైతే హరీష్ రావు కూడా నిన్న సభను వాకౌట్ చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. నిన్న సాయంత్రం వరకు 5-5:30 వరకు కూడా నడిచినటువంటి సభ దాదాపు గంటన్నర వాయిదా వేసినటువంటి పరిస్థితి. కేవలం 15 నిమిషాల పాటు మాత్రమే వాయిదా వేస్తున్నామంటూ చెప్పి గంటన్నర పాటు వాయిదా వేయడం పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను నడపడంలో పూర్తిగా రేవంత్ రెడ్డి వైఫల్యం చెందారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో మొన్న 2.5 గంట 3 గంటల పాటు కూడా వాయిదా వేసింది. అంతకుముందు మరొక 2-3 గంటల పాటు వాయిదా వేసింది. ఇట్లా కాలయాపన చేస్తూ కాలక్షేపం చేస్తూ పూర్తిగా సభను నడపడంలో కూడా తీవ్ర తాచారం చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అటు బీఆర్ఎస్ సభ్యులు కూడా నిన్న వాకౌట్ చేసినటువంటి పరిస్థితి. పద్దుల పుస్తకాలు ఇవ్వకపోవడం పైన కూడా తాను ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎందుకు పద్దుల పుస్తకాలు తమకు ఇవ్వట్లేదంటూ కూడా చెప్పారు. కనీసం అప్పీల్ చేసేటువంటి ప్రయత్నం కూడా మంత్రులు చేయటం లేదంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో సభను నడిపించడంలో తీవ్రంగా ఆలస్యం చేస్తా ఉన్నారు. కాలక్షేపం కోసం కాలయాపన కోసం అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని ఇటు ఇంత హాట్ గా కొనసాగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో తాను కాలక్షేపం కోసం కాలయాపన కోసం ఇటు పెళ్లిళ్లకు హాజరవుతున్నటువంటి తీరు పట్ల కూడా సభ నడిచేటువంటి పరిస్థితి కరెక్ట్ గా కనబడట్లేదు. ఉదయం ఈరోజు ప్రశ్నోత్తరాల తర్వాత పలు పద్దులపైన కూడా చర్చ జరుగుతుంది. చర్చలో భాగంగా పూర్తిగా ఇటు కమర్షియల్ ట్యాక్స్ కు సంబంధించి కావచ్చు, పశుసంవర్ధక శాఖ కావచ్చు, అగ్రికల్చర్ కు సంబంధించినటువంటి అంశం కావచ్చు, టూరిజం కల్చర్కు సంబంధించినటువంటి పద్ధతులపైన ఈరోజు చర్చ జరగనుంది. బీఆర్ఎస్ పార్టీ ఒక వాయిదా తీర్మానాన్ని కూడా ఈరోజు ఇచ్చింది. అయితే ఆ వాయిదా తీర్మానం ఏదైతే ఆ పెట్రోలు, గ్యాస్, డీజిల్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. అటు పలు పెట్రోల్ బంకుల వద్ద కూడా భారీగా క్యూలైన్లు ఏర్పడి పూర్తిగా హైదరాబాద్ లో పలు పెట్రోల్ బంకులు కూడా మూతపడుతున్నటువంటి పరిస్థితి. అటు సీఎన్జీ లేక ఎల్పీజీ లేక గృహ అవసరాలకు కూడా కొంత తీవ్రతరంగా ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో దానిపైన కూడా చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చింది. అంతేకాకుండా యూరియా కొరత కూడా తీవ్రంగా వేధిస్తుంది. పంటల కోతల కాలం మొదలవుతున్నప్పుడు ఇప్పటికి కూడా యూరియాను కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంలో అటు వ్యవసాయ శాఖ వైఫల్యం చెందిందంటూ కూడా వాయిదా తీర్మానం ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటిని ఖచ్చితంగా చర్చించాలి, చర్చకు పట్టుబడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 6వ రోజు జరిగేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఆ శాసన మండలి ఈరోజు ఏదైతే సోమవారానికి వాయిదా పడినటువంటి నేపథ్యంలో శాసనసభ ఈరోజు జరుగుతుంది. మధ్యాహ్నం తర్వాత ఈ పద్ధతులపైన చర్చ జరిగేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.